హలో గాయ్స్, వెల్కమ్ టు విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్. ఈ క్లాస్లో మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే డిబిఎంఎస్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈరోజు క్లాస్లో మీతో డిస్కస్ చేయబోతున్నామండి. రైట్ నౌ చాలామందికి అది బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, అందరికీ కష్టమయ్యే సబ్జెక్ట్ ఏంటంటే అది ఒక డిబిఎంఎస్ మాత్రమే. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ఇస్ ఏ కంప్లీట్ థియరీ పార్ట్ ఉంటుంది దీంట్లో, అండ్ ఇట్స్ ఏ వెరీ వాస్ట్ సిలబస్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దీంట్లో మనకు చాలా చాలా హార్డ్గా ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ద కేస్. యాక్చువల్గా డిబిఎంఎస్ అనేది చాలా మంచి సబ్జెక్టు, చాలా ఈజీ సబ్జెక్టు, చాలా ఈజీ వేలు మీరు పాస్ కావచ్చు, చాలా మంచి మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ మీరు తీసుకున్నట్లయితే వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ ఇట్ మైట్ బి, అది ఒక వెబ్ అప్లికేషన్ కావచ్చు, ఇట్స్ ఏ స్టాండ్-అలోన్ అప్లికేషన్ కావచ్చు, అది ఒక మొబైల్ అప్లికేషన్ కావచ్చు, లేదా అది ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నట్లయితే ఆ సాఫ్ట్వేర్లో మనకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్స్ అంటారు. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. మరి ఫ్రంట్ ఎండ్ కోడింగ్ అంటే చాలా ఈజీ వీళ్ళు అందరూ డిజైన్ చేస్తారంటే జస్ట్ లైక్ యాస్ జావా యూస్ చేయొచ్చు, C#.NET యూస్ చేయొచ్చు, పిహెచ్పి యూస్ చేయొచ్చు, HTML యూస్ చేయొచ్చు. బట్ ఇఫ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్, ఖచ్చితంగా మనం దీంట్లో డిబిఎంఎస్ అనే టాపికే తీసుకోవాలి. ఎవరైతే డిబిఎంఎస్లో చాలా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటుందో, చాలా స్ట్రాంగ్ ఉంటారో అలాంటి పర్సన్స్కి చాలా మంచి, చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో అందుకని మరి ఈ సబ్జెక్ట్ మనం బిగిన్ చేసే ముందు ఈరోజు క్లాస్లో మనకు దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి, అదేంది ఒకసారి మనం లైవ్లో చూద్దాం. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు బిగిన్ మై కాన్సెప్ట్, ద డిఫరెన్సెస్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. సో మరి చాలా ఈజీ అండి. అసలు డేటా అంటే ఏంది, ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, ఇది పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ వస్తుంది, 100% వస్తుంది. రైట్. సో మరి డేటా యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్. సో దీంట్లో మనకి ఇక్కడ కొన్ని డిఫరెంట్ పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసాము. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే, సో దట్ ఈస్ వాట్ యూజ్లెస్ టు హ్యూమన్స్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ యూజ్లెస్ టు హ్యూమన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ డిస్కస్ చేసే ముందు ఐ వాంట్ టు షేర్ యూ సమ్ ఆఫ్ ద వెరీ బేసిక్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు డేటా అంటే ఏంది, ఇన్ఫర్మేషన్ అంటే ఏంది. సో టు బీ క్లియర్, ఓకే, ఇది చాలా క్లియర్ వేలో నేను చెప్పేస్తాను. అవుట్ సైడ్ వరల్డ్ నుంచి, అంటే బయట ప్రపంచం నుంచి ఏదైనా సరే డేటా మనకు కంప్యూటర్ లోపలికి వెళ్ళిందా, అది ఆడియో కావచ్చు, అది ఒక వీడియో కావచ్చు, అది ఒక టెక్స్ట్ కావచ్చు, అదొక డాక్యుమెంట్ కావచ్చు, అదొక ఇమేజ్ ఫార్మాట్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఫార్మాట్ ఇట్ మైట్ బి ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్ టు ద కంప్యూటర్ లోపలికి వచ్చిందా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సింపుల్, ఇట్స్ ఏ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. దట్స్ ఇట్. మరి రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. So what does it mean here, data? So data is nothing but it's a collection of facts or raw facts. Simple భాషలో collection of facts or raw facts. అంటే దీంట్లో మనకు ఈ డేటా అనేది ఖచ్చితంగా ఫిల్టర్ అయ్యి అవుట్ సైడ్ వరల్డ్ నుంచి ఫిల్టర్ అయ్యి కంప్యూటర్కి రాదు. సో అందుకని దట్ ఈస్ వాట్ యూజ్లెస్ టు హ్యూమన్స్. సో అది మనకు యూజ్లెస్ అంటే హ్యూమన్స్ అంటే వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్, రైట్. మనకు మరి ఈ జనాలకి, మనుషులకు ఇది యూజ్లెస్గా మారిపోతుంది డేటా అనేది. ఓకే, మరి ఇఫ్ యూ టేక్ దిస్ వన్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది ఏమవుతుందంటే ఆ డేటాని ఫిల్టర్ చేసి, ఆ డేటాని మనకు ఆ పనికిరాని ఆ ఐటమ్స్ అన్నిటిని రిమూవ్ చేసి, రైట్, అనాలిసిస్ చేసి, సో ఈ విధంగా మనకు సమ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి ఆ డేటాని ప్రాసెస్ చేసి అది హ్యూమన్కి అర్థమయ్యే విధంగా, హ్యూమన్కి పనికి వచ్చే విధంగా తీసుకొని వచ్చేదే ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ సింపుల్ భాషలో చెప్పాలంటే డేటాకి మీనింగ్ ఉండదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ మీనింగ్ ఇన్ కేస్ ఆఫ్ డేటా. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి ఖచ్చితంగా మనకు మీనింగ్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ మీనింగ్ఫుల్. మరి డేటాలో మీనింగ్ ఉండదు, ఇన్ఫర్మేషన్లో మీనింగ్ ఉంటుంది, రైట్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, డేటా అనేది ఇండిపెండెంట్ అండి. ఎందుకు ఇండిపెండెంట్? ఇది అవుట్ సైడ్ వరల్డ్ నుంచి కంప్యూటర్ లోపలికి వచ్చేస్తుంది. మరి దీంట్లో మీనింగ్ ఉందా లేదా, అసలు ఇది ఫిల్టర్ అయిందా కాలేదా, అనాలిసిస్ చేశారా చేయలేదా, ఇవన్నీ ఏం పట్టించుకోదు. అది కంప్లీట్ డేటా మీకు ఒక ప్యాక్ లాగా ఇచ్చేస్తుంది అంతే. దట్స్ ఇట్.
సో హియర్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ విల్ బి టేకన్ బై ద యూజర్ యాజ్ పర్ హీస్ రిక్వైర్మెంట్ ఓన్లీ. అంటే తనకి కావాల్సిన ఒక రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని అతన్ని ప్రాసెస్ చేసుకోవాలా, అతన్ని అనాలిసిస్ చేసుకోవాలా, అతన్ని ఫిల్టర్ చేసుకోవాలా, రైట్. సో ఆ ఫిల్టర్ చేసి తర్వాత యూజర్ ఆ డేటాని ఇన్ఫర్మేషన్ రూపంలో మార్చేస్తారు. దట్ మీన్స్ మన సింపుల్ భాషలో ఇంకా ఎలా చెప్పచ్చు అంటే డేటా అనేది ఒక రా ఐటమ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫైనల్ ప్రోడక్ట్ అని కూడా చెప్పచ్చు. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఫైనల్ ప్రోడక్ట్ మీకు కావాలంటే ఖచ్చితంగా మీకు ఏం కావాలో, సో వీ నీడ్ ద డేటా. సో దట్స్ వై ఇది డేటా పైన డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? సో ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. డేటా అనేది ఇండిపెండెంట్, ఇన్ఫర్మేషన్ అనేది డేటా పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఎందుకు డిపెండ్ అవుతుంది అంటే వీ నీడ్ ద ఫైనల్ ప్రోడక్ట్. మనకు ఖచ్చితంగా ఫైనల్ ప్రోడక్ట్ కావాలి కదా. అంటే అనాలిసిస్ చేసిన తర్వాత, ఒక ఫిల్టర్ చేసిన తర్వాత మీరు చెప్పగలగాలి మీ దగ్గర ఒక రా మెటీరియల్ వచ్చింది, ఒక రా ఐటమ్ వచ్చింది, ఒక పనికిరాని డేటా వచ్చింది. ఆ డేటాని తీసుకొని మీరేం చేస్తున్నారు, అనాలిసిస్ చేసి ఒక పర్ఫెక్ట్ వేలో దాన్ని డిజైన్ చేసి ఒక ఆర్డర్లో పెట్టి మీరు ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. మరి ఒక చిన్న పాయింట్ మీద షేర్ చేసుకుంటాను. న్యూస్ రీడర్స్ ఉన్నారు. వాళ్ళు యూజర్స్కి అంటే హ్యూమన్ బీయింగ్స్కి ఏమి ఇస్తున్నారు, డేటా ఇస్తున్నారా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అంటే అఫ్కోర్స్ 100% మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి మనకు డేటా ఇచ్చినట్లయితే నో బడీ విల్ వాచ్ దట్ వన్. ఎవరే కానీ న్యూస్ పేపర్స్ని చూడరు, ఆ న్యూసెస్ని చూడరు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ డేటా ఇస్తే ఎవరు చూడరండి, ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరు చూస్తున్నారు. ఎందుకంటే దాంట్లో మీనింగ్ ఫుల్ ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మరి డేటాని మీరు ఇక్కడ బిట్స్ అండ్ బైట్స్లో మెజర్ చేస్తున్నారు, బిట్స్ అండ్ బైట్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీరు టైంతో మెజర్ చేస్తారు. అంటే ఎంతసేపు ఎంత టైంలో అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎంత టైం మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి టైం పట్టింది. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా, ఒక న్యూస్ రీడర్ ఒక న్యూస్ చదువుతున్నారు అంటే హాఫ్ అన్ అవర్ టైం కావాలా, 1 అవర్ టైం కావాలా, 15 మినిట్స్ టైం కావాలా. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని డెలివర్ చేయడానికి ఎంత టైం కావాలో, ఏ క్వాలిటీ యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు యూజ్ చేసే సంథింగ్ లైక్ దట్ మనం ఏదైనా డివైస్ అనుకోవచ్చు, జస్ట్ లైక్ యాజ్ మైక్ అనుకోవచ్చు. వాళ్ళు డెలివర్ చేసే పద్ధతిని మనకు క్వాలిటీ అనుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే క్వాంటిటీ అంటే ఎంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ అది ఏదైనా ఒక ఫైనల్ ప్రోడక్ట్ కావచ్చు, రైట్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజరబుల్ కాంపోనెంట్స్ వీ హ్యావ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ దట్ మీకు అర్థమైంది అనుకుంటాను. మరి డేటాని ఏ విధంగా మెజర్ చేస్తున్నారు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్ అండ్ బైట్స్. అదే ఇన్ఫర్మేషన్ అయితే టైం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ సో ఆన్. ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. మరి డేటా అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు చూడండి, డేటా ఈజ్ నాట్ సూటెడ్ టు ఏ స్పెసిఫిక్ డిజైనర్. ఫర్ ఎగ్జాంపుల్ డిజైనర్ అంటే ఇన్ ద సెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుంటామండి. లెట్ us సపోజ్ దట్ ఐ జస్ట్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్. మీకు బాగా అర్థం కావడానికి కోసం నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని తీసుకున్నాను. మరి ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు అంటే హియర్ వీ హ్యావ్ ప్రోగ్రామర్ ఒకరు ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ వాట్. ఇప్పుడు అందరినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే అంటారు. మరి అందరికీ ఒకే రకమైన జాబ్ ఇస్తారా అంటే కాదు. కొంతమంది ప్రోగ్రామర్స్ ఉంటారు, ఇంకొంతమంది డెవలపర్స్ ఉంటారు, ఇంకొంతమంది టెస్టర్స్ ఉంటారు, ఇంకొంతమంది ఎండ్ యూజర్స్ ఉంటారు, ఇంకొంతమంది డేటాబేస్ యూజర్స్ ఉంటారు, ఇంకొంతమంది నెట్వర్కింగ్ సంబంధించిన యూజర్స్ ఉంటారు, రైట్. సో ఈ విధంగా మనకు చాలా టైప్స్ ఆఫ్ డిజైనర్స్ ఉన్నారు, ఆపరేటర్స్ ఉన్నారు, ఎండ్ యూజర్స్ ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, ప్రోగ్రామర్స్ ఉన్నారు, టెస్టర్స్ ఉన్నారు, డెవాప్స్ ఉన్నారు, అనాలిసిస్ ఉంటారు. ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఆర్ దేర్ ఆఫ్ దట్. మరి ఒకవేళ మీరు డేటా ఇచ్చినట్లయితే అది ఎవ్వరికి సూటబుల్ కాదు. ఎందుకు? అది ఒక రా డేటా మీ దగ్గరకు వచ్చింది, దాని నుంచి ఏం చేయాలో మీకే తెలియదు. దట్ మీన్స్ ఒక స్పెసిఫిక్ డిజైనర్కి మీరు ఇస్తున్నారంటే అది వర్కౌట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక డేటా తీసుకొని ఒక ప్రోగ్రామర్కి ఇచ్చాను. ఆ డేటా తీసుకొని ప్రోగ్రామర్ ఏం చేయాలా, ఏం చేయలేడు. ఎందుకంటే దాంట్లో మీనింగ్ ఉండదు కదా. అసలు నేను ఏ టైప్ ఆఫ్ కోడ్ రాయాలా, ఏ టైప్ ఆఫ్ సంథింగ్ సాఫ్ట్వేర్ తయారు చేయాలా, ఏమీ ఉండదు. ఒక డేటా ఉంటుంది అంతే. అదే మీరు ఒక ఇన్ఫర్మేషన్ కింద అలాట్ చేసినట్లయితే అంటే ఆ డేటాని తీసుకొని మీరు ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చినట్లయితే దట్ ఈస్ వాట్ సూటెడ్ టు ఏ స్పెసిఫిక్ డిజైనర్, విచ్ మీన్స్ దట్ ఇప్పుడు చూడండి, ఆ డేటాని తీసుకున్నాను, గ్యాదర్ చేశాను, ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ కంప్లీట్ డేటాని అనాలిసిస్ చేశాను, ట్రాన్స్ఫర్మేషన్ చేశాను, ప్రాసెసింగ్ చేశాను, ఫిల్టరింగ్ చేశాను,
రైట్. డేటా గ్యాదరింగ్ చేశాను, దానిపైన ఒక రీసెర్చ్ చేశాను, ఒక సర్వే చేశాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకుంటాను. అంటే అది లాంచ్ చేయొచ్చా చేయకూడదా, ఫర్ ఎగ్జాంపుల్, రైట్. అంటే ఒక డిజైనర్కి ఇస్తే ఇప్పుడు ఆ డిజైనర్ ఆ గ్రాఫ్స్ తీసుకొని ఆ ఫైనల్ ప్రోడక్ట్ తీసుకొని ఏం చేస్తారంటే ఆ కంప్లీట్ డేటాని ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని అతను ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ తయారు చేయగలడు. దట్ ఈస్ వాట్ ఇన్ఫర్మేషన్. అందులో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. హియర్ డేటాకి జస్ట్ స్టూడెంట్ ఎగ్జామ్ మార్క్స్ అని తీసుకుంటాను. ఇక్కడ చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జామ్ మార్క్స్ అని చెప్పాను. మరి ఏ ఎగ్జామ్ చెప్పట్లేదు, రైట్. అది మనకు మిడ్ ఎగ్జామ్సా, రైట్, లేదా పబ్లిక్ ఎగ్జామ్సా, ప్రాక్టికల్ ఎగ్జామ్సా, జస్ట్ ఏం చెప్పట్లేదు. హియర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ స్టూడెంట్ ఎగ్జామ్ మార్క్స్. ఇలా చెప్పడం వల్ల మనకేమవుతుంది, వీ గాట్ ద డేటా బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే యావరేజ్ స్కోర్ ఆఫ్ ఎ క్లాస్. ఇప్పుడు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ యావరేజ్ స్కోర్ ఆఫ్ ఎ క్లాస్. అంటే మనకి ఇక్కడ బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారు, బీఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు, బీబీఏ వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంసీఏ ఉన్నారు, ఎంఎస్సీ ఉన్నారు. డిఫరెంట్ క్యాడర్స్లో డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు డిఫరెంట్ క్లాసెస్లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం ఇచ్చే క్లాసెస్, మనం ఇచ్చే డెలివరీ ఎక్కడి నుంచి ఎక్కువ శాతంలో మనకు డేటా వస్తుంది, ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా మనం ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్సెస్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. డేటా అండ్ ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా ఈజీ వేలో మీరు రాసేయచ్చు. డో నాట్ వరీ, డోంట్ బీ ప్యానిక్ కావద్దండి. మీరు ఏం రాసినా మార్క్స్ ఇస్తారు, సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మరి మనం రాబోయే క్లాస్లో ఇంకొన్ని టాపిక్స్తో మీ ముందర మనం ఉంటాము. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.